ఇంటిలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావంటే ఆ బయట చెత్త తేకుండా వస్తే, ఆ తలంపులు తేకుండా వస్తే, ఆ సొమ్ము తేకుండా వస్తే. అతడేమో షీనారు వస్త్రం తెచ్చాడు, బంగారపు కమ్మి తెచ్చాడు, నువ్వు ఒక అందమైన రూపాన్ని తెచ్చుకుంటున్నావు. ఎవరినో చూస్తావు, పురుషుడో స్త్రీయో ఎవడో, ఆ తలంపుల్లో ఉండిపోయి అదే ఆలోచన ఇంటికి వచ్చి కూర్చున్న పడుకున్న వ్యక్తులు గుర్తుకొచ్చి తమ జీవితాన్ని అపవిత్రం చేసుకునే భ్రష్టులు ఎందరో ఉన్నారని వాక్యం చెబుతుంది. మంచము మీద పరుండి పాపపు తలంపుల చేత తమను అపవిత్రపరుచుకుంటున్నారని వాక్యం తెలియజేస్తుంది. చెడ్డ చెడ్డ తలంపులు ఎందుకు వస్తున్నాయి? చెడ్డ దృశ్యాలు చూసేసావు, నీకు సంబంధం లేని దాన్ని చూస్తున్నావు, నీది కాని దాన్ని ఆశ పెంచుకుంటున్నావు. చూడకూడదు, చూసినా దాన్ని ఎక్కడ దాకా తేకూడదు, తెచ్చినా కనీసం ఆ గుమ్మ వతలే పారేసి లోపలికి రావాలి, కానీ ఆ దరిద్రంతో ఇంట్లోకి వెళ్ళొద్దు. అతడు యెహోషువ సైన్యములో సేనాధిపతి నాకనైనా చావు తప్పదు. తీసుకురావద్దు దరిద్రాన్ని, అది నీ గుడారంలోకి రా తగదు. ఏమిటా గుడారం? శరీరమే. చూపుల్లోకి వచ్చిందా, తలంపుల్లోకి వచ్చిందా, ఇక్కడ దాకా రానివద్దు. దాన్ని తెంచేయి. నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడాలి.